ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ పదవి వదిలేసుకుంటారా? మండలిలో కాదు అసెంబ్లీలో తన వాణిని వినిపించాలనుకుంటున్నారా? బలమైన నియోజకవర్గాన్ని ఇప్పటికే ఎంచుకున్నారా? రాజగోపాల్ రెడ్డి ఆలోచన ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటి నుంచే భవిష్యత్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా జోరుగా వీస్తున్న సమయంలో ఎమ్మెల్సీగా రాజగోపాల్ రెడ్డి గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపిందనే చెప్పాలి. శాసన మండలిలో ప్రతి అంశంపై చర్చకు పట్టుబడుతూ రాజగోపాల్ రెడ్డి బాగానే ఫోకస్ అవుతున్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం 6 ఏళ్లు ఉన్నా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ జిల్లా మునుగోడు లేదా యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గాలపై ఆయన దృష్టి సారించినట్టు సమాచారం. ఈ 2 నియోజకవర్గాల్లో రెగ్యులర్ గా పర్యటిస్తూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి సోదరుడు వెంకటరెడ్డి ఉండడంతో భువనగిరి అయితే బాగుంటుందనే భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ చూపు పీసీసీ అధ్యక్ష పదవిపైనే ఉందనే ప్రచారం జరుగుతోంది. బ్రదర్స్ లో ఎవరో ఒకరు ఆ పదవి చేపట్టేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. బలమైన క్యాడర్ ఉండడం, అంగబలం, అర్ధబలం ఉండడంతో ముందు చూపుతో సోదరులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ఒకరు అసెంబ్లీ, మరొకరు మండలిలో వాయిస్ వినిపిస్తున్నారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. రమేష్, కరెస్పాండెంట్, నల్గొండ.